Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. సాంకేతిక శకం దేశ చరిత్రనే మార్చబోతుంది. ఇదే క్రమంలో దేశీయ దిగ్గజ సంస్థ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ కంపెనీతో టీపీజీ గ్రూప్ తో బాండింగ్ చేసుకుంది. ఈ కొత్త అగ్రిమెంట్ దేశీయంగా డేటా సెంటర్ల అభివృద్ధికి ఒక అద్భుతమైన బాట వేయబోతోంది. ఏంటి ఈ ఒప్పందం? దానివల్ల తెలుగు రాష్ట్రాలకు కలిగే ప్రయోజనం ఏంటి? దీని గురించి కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. టీపీజీ గ్రూప్తో టీసీఎస్ సంస్థ ఏఐ డేటా సెంటర్స్ డెవలప్మెంట్ అంటే కంప్లీట్గా ఫ్యూచర్ సొల్యూషన్స్గా చెప్తున్నారు. ఆల్రెడీ టీసీఎస్ చైర్మన్గా ఉన్నటువంటి చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్గా ఉన్నటువంటి చంద్రశేఖరన్ కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే ఇది రాబోయేటువంటి సాంకేతిక యుగానికి వెలుగుబాట అంటూ ఆయన విశ్లేషించారు. సో టీపీజీ గ్రూప్ టీసీఎస్తో కలవడం నేపథ్యంలో ఒక కొత్త కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. దాని పేరు హైపర్ వాల్ట్ ఇన్కార్పొరేషన్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ డేటా సెంటర్ని డెవలప్ చేయబోతున్నారు. అలానే దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఏఐ డేటా సెంటర్స్ దేశంలో ఎక్కడెక్కడ ఏర్పాటు అవుతాయి. మామూలుగా డేటా సెంటర్ అంటే మనకు తెలుసు స్టోరేజ్కి సంబంధించినటువంటి అవసరం. ఇప్పుడు ఈ హైపర్ వాల్ట్ ఏఐ డేటా సెంటర్స్ పేరుతో దేశంలో ముందుగా డేటా హబ్లుగా ఉన్నటువంటి లేదా టెక్నికల్ హబ్లుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఒప్పందం సారాంశం ఫలితంగా మొత్తం 18,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అంటే $2 బిలియన్ టీపీజీ గ్రూప్ పెట్టబోతోంది ఈ గ్రూప్లో. ఎందుకంటే ఇది మొదటి నుంచి కూడా టీసీఎస్ హైపర్ వాల్ట్ దీంతో పెట్టినటువంటిది. ఈ హైపర్ వాల్ట్ ఒప్పందంలో టీపీజీ రావడం వల్ల 18,000 కోట్లు అంటే $2 బిలియన్ పెట్టబోతోంది. ఈ $2 బిలియన్ పెట్టడం వలన టీసీఎస్కి ఇన్వెస్ట్మెంట్లో కొంత ఫ్రీక్వెన్సీ వస్తుంది. కాబట్టి దేశంలో ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి మహానగరాల్లో ముఖ్యంగా డేటా సెంటర్స్ లేదా ఏఐ లేదా ఐటీకి కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాలపైన ఈ గ్రూప్ ఫోకస్ చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. టీసీఎస్కి సంబంధించినటువంటి చైర్పర్సన్ అలానే టీపీజీ గ్రూప్ని లీడ్ చేస్తున్నటువంటి జిమ్ వీళ్ళిద్దరూ కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ సారాంశమే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఒక భవిష్యత్ శకానికి నాంది కాబోతుందంటే అసలు ఈ టీపీజీ గ్రూప్ ఏంటి? ఇది ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అనమాట. ఇది ఎక్కడైనా వెల్త్ సొల్యూషన్స్ కావాలంటే ఏ దేశంలో అయినా కానీ దాని వైబిలిటీని బట్టి ఫండింగ్ చేస్తారు. ఇప్పుడు పెడుతున్నటువంటి ఈ 18,000 కోట్లు అంటే మన లెక్కల ప్రకారం చూస్తే 18,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల హైపర్ వాల్ట్లో ఆల్మోస్ట్ 49% వరకు అంటే మేజర్ షేర్ టీసీఎస్ ఉంటుంది. రెండో కంపెనీగా టీసీఎస్ ఉంటుంది. రెండో కంపెనీగా ఈ సంస్థ అంటే 30 నుంచి 49% వరకు ఈ కంపెనీలో వాటా వస్తుంది. ఈ మేరకు వీళ్ళు ఇక్కడ టీసీఎస్కి సంబంధించిన టీపీజీ గ్రూప్కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ మనం చూస్తే కనుక ఫోకస్డ్ ఆన్ ఇన్నోవేషన్స్, ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి సంస్థ ఇది. అలానే ఈ గ్రూప్ లీడ్ చేస్తున్నటువంటి విషయాలు కూడా మనం ఒకసారి చూద్దాం. దీన్ని లీడ్ చేస్తుంది జిమ్ కాల్టర్. ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నది. ఇప్పుడు జిమ్ కాల్టర్ డైరెక్ట్గా ఆయన చైర్మనే వచ్చారు, ఆయన అగ్రిమెంట్ చేసుకున్నారు అనమాట. సో వీళ్ళిద్దరి ఈక్వేషన్ ఇప్పుడు చరిత్రను మార్చబోయేటువంటి ఒప్పందం కాబోతుందని చెప్పని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా $286 బిలియన్ వర్త్ ఆఫ్ అసెట్స్ని మేనేజ్ చేసేటువంటి సంస్థ ఇది. సో ఇది ఎంటర్ కావడం వలన ఖచ్చితంగా ఇక్కడ ఏఐ సెంటర్స్కి బూస్ట్ వస్తుందని చెప్పని జాతీయ అంతర్జాతీయ కథనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా 1 గిగావాట్ డేటా సెంటర్స్ని ప్రధాన నగరాలుగా ఉన్నట్టు అంటే ఏఐ హబ్లు లేదా డిజిటల్ హబ్లుగా ఉన్నటువంటి నగరాలపైన ఫోకస్ పెడతారు. నవీ ముంబై, చెన్నై, హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఆల్రెడీ ఉంది కాబట్టి బెంగళూరు లాంటి సిటీస్, పూణే లాంటి సిటీస్ పైన ఫోకస్ పెడతారు. అక్కడ డేటా కోసం రాబోయేటువంటి రోజుల్లో ఫ్యూచర్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ డేటా సెంటర్స్ని ఫాస్టెస్ట్ స్టోరేజ్ డేటా సెంటర్స్గా ఏఐ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా డెవలప్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం హైదరాబాద్లో ఒక దీనికి సంబంధించిన డేటా సెంటర్ ఓపెన్ అయితే అనుకుంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి రేపు ఫ్యూచర్ టీసీఎస్ ఇన్వాల్వ్ అయ్యింది అమరావతి క్వాంటమ్ వ్యాలీలో. అలానే రేపు గూగుల్ సెంటర్ విశాఖపట్నం వస్తుంది కాబట్టి గూగుల్ డేటా సెంటర్కి సమాంతరంగా ఇప్పటికే మేజర్ కంపెనీలు అటు మెటా దృష్టి పెట్టింది, ఫిజిషు అని చెప్పని జపనీస్ కంపెనీ దృష్టి పెట్టింది. ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా అక్కడ క్యూ కడుతుంది. సో ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ద పార్ట్నర్షిప్ వాజ్ అప్రూవ్డ్ బై టీసీఎస్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ డ్యూరింగ్ మీటింగ్ హెల్డ్ ఆన్ 20th November. ద పార్టీస్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ సెక్యూరిటీ సబ్స్క్రిప్షన్ అగ్రిమెంట్ అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశాలు క్లియర్ అయినాయి. అలానే యాజ్ పర్ ద అగ్రిమెంట్ టీసీఎస్ టీపీజీ విల్ collectively invest an aggregate amount of up to 18,000 crores in multiple tranches. ఎక్కడంటే వివిధ విభాగాల్లో పెట్టేటువంటి టీసీఎస్ విల్ కంట్రిబ్యూట్ 51% ఆఫ్ ద కమిటెడ్
క్యాపిటల్. అలానే టీపీజీ దానిలో 49% పెడుతుంది. డిపెండింగ్ ఆన్ ద ఫైనాన్షియల్ ఇన్ఫ్యూజన్ అలానే కన్వర్షన్ సెక్యూరిటీస్, టీపీజీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హోల్డ్ బిట్వీన్ 27.5 to 49%. సో వాళ్ళు పెట్టేటువంటి షేర్ని బట్టి అంత మొత్తం మీద 18,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఏఐ డేటా సెంటర్స్ డెవలప్మెంట్లోనే ఈ హైపర్ వాల్ట్ పెట్టబోతుంది అనేది ఫ్యూచర్. బోత్ పార్టీస్ హ్యావ్ అగ్రీ 3 years లాక్-ఇన్ పీరియడ్ డ్యూరింగ్ which the securities cannot be transferred except to affiliates. Governance arrangements provide TCS with the right to appoint the మెజారిటీ ఆఫ్ హైపర్వాల్స్ బోర్డ్. అలానే ఇవన్నీ కూడా ఇంటర్నల్ అగ్రిమెంట్స్ కింద మనం చూడాల్సి ఉంటుంది. సో 3 years లాక్-ఇన్ పీరియడ్ పెట్టారు. 3 ఏళ్లలో పెద్ద ఎత్తున దేశంలో డేటా సెంటర్స్ రెవల్యూషన్ రాబోతుంది. దానికి టీసీఎస్ టీపీజీ గ్రూప్ నేతృత్వం వహించబోతున్నారు. ఇది అంతా కూడా క్లియర్ అయితే కనుక పెద్ద ఎత్తున డేటా సెంటర్స్ ఫస్ట్ మేజర్ సిటీస్, ఆ తర్వాత Tier 2 సిటీస్ పైన ఫోకస్ పెడతారు. అలానే ఇప్పుడు బూస్ట్ వస్తున్నటువంటి విశాఖపట్నం లాంటి కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక రాబోయేదంతా ఏఐ యుగం, డేటా యుగం. ఈ రెండింటిని క్లబ్ చేసేటువంటి ప్రయత్నాల్లోనే ఈ భారీ ఒప్పందం జరిగినట్టుగా చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.